Hi students and parents, welcome back to Daviri Academy. This is me Ravi Kumar sir. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ఎంసెట్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎంసెట్ ఫైనల్ ఫేజ్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఫైనల్ ఫేజ్ కాదు, ఇది కొంతమంది సెకండ్ ఫేజ్ అంటున్నారు, బట్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సీట్స్ అన్నీ అయిపోయినాయి. సపోజ్ సీట్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకైతే నేను ఒక సలహా చెప్తాను. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే మీరు లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 22 అమ్మ, ఈ రోజే లాస్ట్ డేట్. 22 రేపైతే 23 అవ్వటం జరుగుతుంది. ఈ ఫస్ట్ పేజ్ అవసరం వచ్చిన వాళ్ళు మీరు ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలమ్మా. ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే మీ సీటు పోయిద్ది. మీ ఇష్టం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీ తర్వాత బాబు అమ్మ ఎన్నుకున్న మనం బాగా బాధపడిన దానివల్ల ప్రయోజనం లేదమ్మా. కొంతమంది విపరీతంగా బాధపడిపోతారు. దానివల్ల మనం చేయాల్సిన పని మనం చేయలేదు అంటే ఆ తప్పు మనదే. మనం చేయాల్సిన పని మనం చేయాలి. 22 మీరు ఫీజు పే చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేకపోతే సిస్టమ్ ఏంది, ఇతనికి ఇంట్రెస్ట్ లేదేమో అని సిస్టమ్ క్లోజ్ చేస్తుంది. సిస్టమ్కి ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం కాదు, వాటికి ఏం ఆర్టిఫిషియల్ వాళ్ళకి యొక్క సెంటిమెంట్లు ఏమి ఉండవు. సిస్టమ్కి సర్వర్ ఈ టైంలో చేయలేదంటే క్లోజ్ చేస్తుంది అంతే. అదే మాన్యువల్గా అనుకో, సపోజ్ ఎవరైనా ఆఫీసర్ రాలేదనుకో, పాపం పిల్లోడు ఇవాళ వస్తాడు అని కొంచెం ఒక రోజన్నా ఆగుతారు. ఇక్కడ ఆగటానికి లేదు. టైం అంటే టైము, క్లోజ్ అంటే క్లోజు. అందుకని ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి నాకు సలహా ఒకటే చెప్తున్నాను, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఈరోజు ఆఖరి డేటు. ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు అయితే మిస్ అవ్వద్దు. ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి ఆఖరి రోజు. ఇక మిగతా వాళ్ళకైతే లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ ఉంటుంది. ఎంసెట్ 2024 ఫైనల్ ఫేజు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఈ ఫస్ట్ పేజ్, ఇది ఫైనల్ ఫేజ్ అమ్మ. ఇది ఫైనల్ ఫేజ్ ఎంసెట్ 2024 అడ్మిషన్ ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్? 23 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. రేపు నుంచే స్టార్ట్ అవుతుంది. 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి కండక్టెడ్. ఆప్షన్ ఎంట్రీ కూడా కండక్ట్ చేస్తాడు. మీరు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 23 నుంచి 27 వరకు చేసుకోండి. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో గైడ్ లైన్స్ అండ్ యూజర్ మానిటర్ ప్రొసీడర్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. క్వాలిఫైడ్ 2024 వీ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేషన్ ఇన్ఫార్మ్ టు ది ఎక్సైజ్ దేర్ ఆప్షన్స్ ఏ ఫ్రెష్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్. ఇక్కడ ఖాళీగా ఉన్న సీట్లు మాత్రమే ఇవ్వటం జరుగుతుందమ్మా. ఇది ఇక్కడ ఎవరు కూడా, ఏ యూట్యూబర్ ఎవరు ఎక్స్పర్ట్ కూడా చెప్పలేరు మీకు సీట్ వచ్చిద్దా లేదనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అది ఒకటి గుర్తుపెట్టుకొని నోట్. ఫస్ట్ ఫేజ్లో అయితే మేము 100 చెప్తాము, నేను కూడా చెప్తాను. ఫస్ట్ ఫేజ్లో మీకు ఇక్కడ రావచ్చండి సీటు, సెకండ్ ఫేజ్లో అక్కడ రావచ్చు, ఫస్ట్ ఫేజ్లో ఈ కాలేజీలో రావచ్చు, ఈ బ్రాంచ్లో రావచ్చు అని మేము చెప్తాం. కానీ ఈ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఎవరికో ట్రై చేయటమే, ఎవరికో రాళ్ళు వేయటమే. అది తగిలిందా మీరు లక్ బేస్డ్ అనమాట. ఇదంతా లక్ బేస్డ్. మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అంతా లక్ బేస్డ్ ఉంటుంది మనకి. ఇదంతా లక్ బేస్డ్. మీ యొక్క లక్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇదంతా. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ అయినా థర్డ్ ఫేజ్ అయినా లక్ బేస్డ్. ఎవరు కూడా నేను సార్ ఇదే ఈ కాలేజీలో వచ్చిద్దని చెప్పేవాడు ఉంటే ఎవరు కూడా చెప్పలేడు. ఆ విధంగా మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదమ్మా, చెప్తున్నాం. మనం కూడా ఎవరిని బ్లేమ్ చేయడానికి వీలు లేదు. ఎవరు చెప్పలేరు. మనం ఎవరి మాటలు కూడా నమ్మొద్దు. మీరు మంచి కాలేజీలో పెట్టుకోండి, ట్రై చేయండి. ట్రై యువర్ సెల్ఫ్. సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీ కాకినాడ ట్రై చేయండి. సపోజ్ అదేవిధంగా రఘు ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా మనకి వైజాగ్లో ఉండేవి మహావీర్, ఇట్లా కాలేజెస్ ఉన్నాయి. ట్రై చేయండి. ఆర్వీఆర్ చేసి, శ్రీ వెంకటేశ్వర తిరుపతి, ఇట్లా ట్రై చేయండి. మంచి కాలేజీలు ట్రై చేయండి. ట్రై చేయటంలో తప్పే లేదు. మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనకి చెప్పలేం కదా, ఇదే ఆఖరి అవకాశము. అదేవిధంగా ఫస్ట్ పేజ్ ఎవరైతే వచ్చినాయో నవ్ available on consecutive vacancies after the process of allotment, additional seats evaluation in new colleges courses. మనకి ఎప్పుడైనా న్యూ కాలేజెస్ కోర్స్ వస్తే వాళ్ళకి లక్కీ అమ్మ. ఎప్పుడైనా ఆల్రెడీ ఉన్న వాటిల్లో ఆక్యుపై చేశారు. హెల్ప్ లైన్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్, KFO. మనం ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా. క్యాండిడేట్స్ నీడ్ నాట్ పే ఫీజెస్ ఫర్ వన్స్ అగైన్.
మీరు ఆల్రెడీ ఫీజెస్ పే చేయాల్సిన అవసరం లేదమ్మా. ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ డైరెక్ట్ టు దే సర్టిఫికేట్ వెరిఫైడ్ ఇన్ ఫైనల్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ వెబ్ కౌన్సిలింగ్ ఇన్ ది యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది మనకి అదేవిధంగా మనం డేట్ అయితే చూద్దామా. రేపటి నుంచి, రేపు అంటే 23వ తారీఖు, ఇవాళ 22, రేపు 23వ తారీఖు నుంచి 25 వరకు, జూలై 23, జూలై 25 వరకు ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీరు ఒకటి అడగవచ్చు, సార్ మేము ఫస్ట్ ఫేజ్లో చేసుకున్నాము, సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చా? ఇది ఒకటే చెప్తాను, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో మీరు సెకండ్ ఫేజ్లో అవసరం లేదు. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఓన్లీ సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేసుకోలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్లో చేసుకోవడానికి మనకు ఒక గవర్నమెంట్ ఒక పర్మిషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ అదే ఎంసెట్ పర్మిషన్ ఇస్తుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్స్ అంటారు. 23, 26 తారీఖుల్లో జూలైను ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 24, 26 తారీఖు లోపు మీరు జూలై లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అమ్మ. ఎవరికి తోసిన వెబ్ ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చుకోండి. మీకు సపోజు మీకు ఒక కాలేజీలో వచ్చింది, చిన్న కాలేజీలో వచ్చింది, మీరు పెద్ద కాలేజీలోకి వెళ్ళడానికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. చిన్న కాలేజీ మళ్ళీ చిన్న కాలేజీ అయితే ఇవ్వద్దమ్మా. సపోజ్ 1, 2, 3, 4 సపోజు నాకు ఆప్షన్లో 1, 2, 3, 4, 5, 6, 7 నాకు 8వ కాలేజ్ వచ్చింది సార్ అంటాడు. 8 నుంచి నువ్వు 9కి వెళ్ళకూడదు. 9కి నువ్వు వెళ్ళకూడదు. 9కి నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు అవసరమైతే ఈ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 1, 2, 7 ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈసారి 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంది. 7 రావచ్చు, 8 రావచ్చు. మనకి ఈ విధంగా అయితే డేట్స్ ఉన్నాయి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 27వ తారీఖుని ఆప్షన్స్ చూసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్ 30వ తారీఖు అన్నమాట. తెలంగాణ ఎంసెట్ కూడా మనకి 30వ తారీఖుని 31ని అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ 31ని సెల్ఫ్ రిపోర్ట్ 31 ఆగస్టు 3 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ దొరకదు. 31వ తారీఖు సెల్ఫ్ రిపోర్టింగ్, అలాట్మెంట్ ఆఫ్ సీటు 27 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అమ్మ. 27 చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 27th లాస్ట్ డేట్. 27th లాస్ట్ డేట్ అప్లై చేసుకుంటాయి. ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏంది? క్యాండిడేట్స్ వీ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ, నేషనల్ ఓపెన్ స్కూల్ పర్సంటేజ్. ఇది మనకు తెలిసింది, అందరికీ తెలిసింది. 44 ఓసీ 39% కంటే ఎక్కువ ఉండాలి. +2 లెవెల్లో ఆర్ రిజర్వ్డ్ బీసీ క్యాండిడేట్ సబ్జెక్ట్ అడ్మిషన్స్. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఆల్రెడీ తెలిసింది ఇదంతా మనకి. ఇది అంతా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చేశారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ క్యాన్ పే ఫ్రమ్ ద ఫీజ్ యూజింగ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ పేజ్ చేసి ఉంటారు కదా వాళ్ళు. మీరు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఫర్ ద 1200 రూపీస్ కట్టండి. 600 రూపీస్ ఫర్ STSC. క్యాండిడేట్ ఇన్స్ట్రక్టర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బేసిక్ డిస్ప్లేడ్ వెరిఫైది. ఇది ఆల్ ద క్యాండిడేట్ వూ హ్యావ్ నాట్ పెయిడ్. ఇది ఎవరైతే మీరు ఇంతవరకు 600 రూపీస్ కానీ 1200 రూపీస్ ఓసీస్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళే ఫీజు పే చేయాలి. మిగతా వాళ్ళకైతే అవసరం. ఆల్రెడీ మీరు ఫస్ట్ పేజ్లో పే చేసి ఉంటే ఫీజు యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. ప్రాసెసింగ్ ఫీజు 600, 1200 ఫర్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ పే త్రూ ఆన్లైన్. ఇది ఫస్ట్ పేజ్. క్యాండిడేట్స్ ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ నా క్యాన్ పే ప్రాసెసింగ్ ఫీజు. ఇది మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ అయితే సేమ్. ఇదంతా ప్రాసెస్ మనకి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. తెలంగాణలో అయితే మాన్యువల్గా వెళ్ళాలి.
నాట్ వెరిఫైడ్ ఇదంతా మామూలు, ఇది మామూలుగానే ఉంటుంది. మీరు సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఇది మామూలు, ఇది అందరికీ తెలిసింది. మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, హాల్ టికెట్, ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి. ఈడబ్ల్యూఎస్, మనకి ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ది లేటెస్ట్ కావాలమ్మా. రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ మామూలుగానే ఉంటుంది. ఇవన్నీ తెలిసినవి ఆల్రెడీ, మనం కొత్తగా చెప్తున్నది ఏం లేదు. ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాం. కాకపోతే ఇన్కమ్ లిమిట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఓయూ క్యాండిడేట్స్, ఏపీ క్యాండిడేట్స్ 2.5 లక్షల పర్ యానం ఇన్కమ్ ఉండాలమ్మా. బెస్ట్ ఇక్కడైతే 2 లక్షలే ఉండాలి. తెలంగాణ స్టూడెంట్స్కి మనకు 2 లక్షలు ఉంటేనే మనకి అక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు అనుకో, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వచ్చు మనకి. ది ఫాలోయింగ్ కేటగిరీ క్యాండిడేట్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్ ఫైనల్ ఫీజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఎవరు చేసుకోవచ్చు అమ్మా, ఎవరు చేసుకోవచ్చు? హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్. ఎవరికైతే సీట్ వచ్చిందో సెకండ్ ఫేజ్కి ఎవరెవరు వెళ్ళాలి? ఎవరికైతే సీట్ వచ్చిందో బట్ నాట్ ఇంట్రెస్ట్ జాయిన్. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు వెళ్ళొచ్చు. వీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. ఎవరికి సీట్ రాలేదో సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అయిన వాళ్ళు వెళ్ళొచ్చు. వీ హ్యావ్ నాట్ ఎక్సైజ్డ్ ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. ఎంతమందికి ఎవరు ఆప్షన్ పెట్టుకోలేదు సర్టిఫికేట్ వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత వీ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ రిపోర్టెడ్ యాస్పరింగ్ బెటర్ ఆప్షన్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. వీ హ్యావ్ రిపోర్టెడ్, నాట్ రిపోర్టెడ్ అండ్ క్యాన్సిల్డ్. ఎవరి సీట్లన్నా క్యాన్సిల్ అయితే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. వీ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్. ఇది వీళ్ళందరూ మనకి సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. వీ హ్యావ్ రిపోర్టెడ్, నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్డ్ దేర్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తే వారు వెళ్ళదు. వీ హ్యావ్ సెక్యూర్డ్ సీట్, మీకు సీట్ వచ్చింది రిపోర్టెడ్ అండ్ యాస్పరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. ఇది ఎక్కువ మంది దీనికి వెళ్తారు. ఆల్రెడీ సీట్ వచ్చింది రిపోర్టింగ్ యాజ్ పర్ బెటర్ ఆప్షన్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ నేను ఫస్ట్ ఫేజ్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను అవి మళ్ళీ ఇవ్వచ్చు అంటే అట్లా లేదమ్మా. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ కోసం. ఇది ఇంపార్టెంట్. ద ఆప్షన్స్ ఇన్ గివెన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ క్యాండిడేట్ హ్యావ్స్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ కూరగాయలలాగా ఫ్రెష్ ఆప్షన్స్ ఇవ్వాలమ్మ. మనం ఫ్రెష్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. బండ గుర్తులు పెట్టుకోవాలి. కొంతమందికి తెలియదు, చెప్తే వినరు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది టౌన్లో ఉన్న వాళ్ళ పిల్లలకి తెలుసు, కానీ కొంతమంది పల్లెటూరులో ఉన్న పిల్లలకి వాళ్ళ స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. ఇది మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉండేమో. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.